వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. కడప జిల్లాలో హై వోల్టేజ్ పాలిటిక్స్ కు నిలయమైన ప్రొద్దుటూరులో పోటీ ఎలా ఉంది? గురు శిష్యులు మళ్ళీ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరు 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే మరొకరు 10 ఏళ్లుగా ఎదురులేని నేతగా కొనసాగుతున్నారు. అర్ధ అంగబలాల్లో ఒకరికొకరు తీసిపోని ఆ ఇద్దరు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. మరి ఈ హోరా హోరీలో గెలిచేది ఎవరు? గురువు అనుభవం నెగ్గుతుందా? శిష్యుడి రాజకీయం చాణక్యం ఫలిస్తుందా? ఇప్పటికే ఓసారి తన రాజకీయ గురువును ఓడించిన సదరు ఎమ్మెల్యే మళ్ళీ పైచేయి సాధించే వీలుందా? వాచ్ ద స్టోరీ. సీఎం సొంత జిల్లా, అధికార వైసీపీ అడ్డా కడపలో రాజకీయం మంచి కాక మీద కనిపిస్తోంది. 2 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీదే ఆధిపత్యం. అయితే ఈసారి వైసీపీ స్పీడ్ కు బ్రేకులు వేయాలనుకుంటోంది టీడీపీ. ముఖ్యంగా పసుపు దళానికి గట్టి పట్టున్న ప్రొద్దుటూరుపై భారీ ఆశలు పెట్టుకుంటోంది. గత 2 సార్లు తిరుగులేని విజయం సాధించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి చెక్ చెప్పేలా ఆయన రాజకీయ గురువు నంద్యాల వరదరాజులు రెడ్డిని బరిలోకి దింపారు చంద్రబాబు. వరుస విజయాలతో జోరు మీదున్న ఎమ్మెల్యే రాచమల్లును 80 ఏళ్ల వరదరాజులు రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముచ్చటగా 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్తున్న ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత సమస్యలే సవాల్ విసురుతున్నాయి. పార్టీలో చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేలకు భేదాభిప్రాయాలు ఉండడం వల్ల పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనన్ని కార్యక్రమాలు చేశానని చెప్తున్న ఎమ్మెల్యే మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తారనే ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన విజయంపై ఎమ్మెల్యే ధీమాగా ఉన్నా అసమ్మతి గ్రూపు రాజకీయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీలో కూడా 3 వర్గాలు 6 గ్రూపులు ఉండడంతో ప్రొద్దుటూరులో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తుంది వైసీపీ. వాస్తవానికి టీడీపీ అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని ప్రకటించడంతోనే నేతలకు షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఎమ్మెల్యే రాచమల్లు స్పీడ్ కు బ్రేకులు వేయాలంటే సీనియర్ నేత వరదరాజులు రెడ్డి వంటి అనుభవశీలి ఉండాలని భావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గ కార్యక్రమాలను ముందుండి నడిపించారు డాక్టర్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేలకు ధీటుగా వ్యవహరించి పార్టీలో నూతన జవసత్వాలు నింపారు. ఈ ఎన్నికల్లో ఆయనకి టికెట్ అన్న ప్రచారం జరిగింది. యువగలం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ప్రవీణ్ కి టికెట్ అన్న సంకేతాలు పంపారు. ఏమైందో ఏమో కానీ అధినేత చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా వరదరాజులు రెడ్డికి టికెట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఉమ్మడి కడప జిల్లాలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడిగా చెప్పే నంద్యాల వరదరాజులు రెడ్డి తొలిసారిగా 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత టీడీపీ నుంచి శాసనసభలో అడుగుపెట్టిన వరదరాజులు రెడ్డి 1989 ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్ర విభజన జరిగేంత వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. 1985 నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వరదరాజులు రెడ్డి 2009 ఎన్నికల్లో తొలిసారి ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్లెల్ల లింగారెడ్డి గెలిచారు. ఇక 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన వరదరాజులు రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు చేతిలో 2వసారి ఓడిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. కానీ ఈ మధ్య పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు వరదరాజులు రెడ్డి. ఆయన వయసు రీత్యా ఈసారి పోటీ చేసేది లేదనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ టికెట్ దక్కించుకొని తన రాజకీయ చాణక్యం ఎలా ఉంటుందో చూపించారు వరదరాజులు రెడ్డి. ఈసారి ప్రొద్దుటూరులో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా ప్రదర్శిస్తున్నారు వరదరాజులు రెడ్డి. దాదాపు 2 లక్షల ఓటర్లు ఉన్న ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలోనే 1,60,000 ఓట్లు ఉన్నాయి. పట్టణ ఓటర్ల తీర్పే ఎన్నికల్లో కీలకంగా చెప్తున్నారు. గత 2 ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఓటర్లు ఈసారి ఎవరికి జై కొడతారనేది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లును వ్యతిరేకిస్తూ కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదనే లెక్కలు వేసుకుంటోంది వైసీపీ. ఇదే సమయంలో టీడీపీలో పరిస్థితులు కూడా సానుకూలంగా లేకపోవడంతో ఇద్దరు అభ్యర్థులు సొంత పార్టీలోనే ఎదురీదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఇదే చివరి ఛాన్స్ అని ప్రచారం చేస్తూ సానుభూతి ఓట్లు పొందేలా స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాచమల్లు అభివృద్ధి సంక్షేమాన్నే నమ్ముకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది వేచి చూడాలి.